హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ధనీ కిచెన్. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు, వంట చేయడానికి టైం లేనప్పుడు ఇలా ఎగ్ ఆమ్లెట్ టమాటా కర్రీ ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా దీనికోసం కావాల్సిన పదార్థాలు: 3 ఎగ్స్ తీసుకోండి, గరం మసాలా, చెక్క మొగ్గ ఇలాచి, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ధనియాల పొడి ఇవన్నీ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోండి. కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఇలా కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక ఎగ్ని తీసుకొని నేను చూపిస్తున్నట్లు బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. ఎగ్ ఆమ్లెట్లా వేసుకోవాలి. మొత్తం అంతా స్ప్రెడ్ చేయకుండా ఎగ్ని బ్రేక్ చేసినట్లు అలాగే ఉంచేసి దానిపైన కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి వేసుకొని ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపుకు మూవ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవడమే. నార్మల్గా మనం ఎగ్ ఆమ్లెట్ వేస్తే స్ప్రెడ్ చేస్తామో అలా స్ప్రెడ్ చేయకుండా ఎలా వేసిన ఎగ్ అలాగే ఉంచి దానిపైన ఉప్పు, మిరియాల పొడి వేసేసుకొని ఇంకొక వైపుకు మూవ్ చేసుకొని రెండు వైపులు బాగా ఫ్రై అయ్యాక తీసుకోవడమే. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి వదిలేశారంటే నీట్గా కుక్ అవుతుంది. మనకి ఫాస్ట్ కావాలి అంటే ఇలా మూత పెట్టేసి కొద్దిగా మంట పెంచుకున్నా సరే నీట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు ఒకవైపు మూవ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి కొంచెం సేపు తర్వాత మూత తీసి చూడండి, రెండు వైపులా బాగా ఫ్రై అయిపోయి ఉంటుంది. ఇలా రెండు వైపులు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులోకి వేసేసుకోవాలి. 3 ఎగ్స్ని కూడా ఇలా ఆమ్లెట్ వేసుకొని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక చెక్క, యాలకలు, జీలకర్ర వేసుకొని వేగించుకోండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని కూడా వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దోరగా వేగించుకోండి. ఇలా అంతా బాగా వేగించుకున్న తర్వాత ఇందులోకి పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను. పచ్చిమిర్చిని నేను చూపిస్తున్నట్లు సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇలా పచ్చిమిర్చి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టమాటాని తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను. ఇది కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి 1 నిమిషం పాటు వదిలేయండి. మెత్తగా కుక్ అయిపోతుంది. ఇలా మెత్తగా కుక్ అయిన తర్వాత ఇందులోకి గరం మసాలా, ధనియాల పొడి, ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ కూడా వేసుకొని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా అంతా కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టీ గ్లాస్ వాటర్ని తీసుకొని ఇందులోకి యాడ్ చేస్తున్నాను. ఇలా గ్లాస్లోంచి వాటర్ వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఉడికించుకోండి. ఇలా ఉడికిన తర్వాత ఫ్రై చేసుకున్న ఆమ్లెట్లన్నింటినీ కూడా ఇందులోకి వేసేసి ఉడికించుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఆమ్లెట్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు వదిలేయండి. 5 నిమిషాల తర్వాత మూత తీసారంటే టమాటా గుజ్జు అంతా కూడా ఈ ఆమ్లెట్స్కి బాగా పట్టి కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇదంతా కూడా కుక్ అయిన తర్వాత కొత్తిమీర అంతా కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కర్రీ సర్వ్ చేసుకోవడమే. ఎగ్ ఆమ్లెట్ టమాటా కర్రీ సూపర్ టేస్టీగా అయితే వచ్చింది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కమెంట్ చేయండి. తప్పకుండా ఆ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.